ఈ యొక్క సాయంకాల సమయంలో మరి అంకుల్ని ధ్యానం చేసుకోవడానికి మరి సమయం అనుకరించిన దేవునికి వేలాది స్తోత్రంలో. మరి అంకుల్ గురించి చెప్పాలంటే ఐ థింక్ ఈ టైం అయితే సరిపోదు మనకి. బట్ అంకుల్ ఈజ్ ఎ వెరీ యూనిక్ పర్సన్ అండ్ వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ అంకుల్. మా యొక్క కూతుర్ని మరి వారికి ఇంటికి ఇచ్చాము. మరి మొదట్లో నేను అంటే అంకుల్ వాక్యం చెప్తున్నా కూడా అంటే క్యాజువల్గా తీసుకున్నామండి. తర్వాత అంకుల్ చెప్పే విషయాలు చూస్తుంటే అంకుల్ యాక్చువల్గా తను నియర్లీ 60 years ఈ యొక్క సేవలో, దేవుని సేవలో మరి ఆయన గడిపారు. మరి అలానే ఆయన వాక్యం చెప్పేటప్పుడు కూడా ఆయన 50 సంవత్సరాలు దాదాపు హ్యాస్ నాట్ అంటే కానుక నెత్తలేదని చెప్పేవారు. ఎంతోమంది ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎన్నో వేలాది మంది, కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు. అయినా సరే హ్యాస్ నాట్ టేకెన్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ దెమ్. ఒక్క పైసా కూడా ఆశించకుండా మరి సేవ చేశారు. మరి అలాగే నేను మెమోరల్ సర్వీస్లో కూడా ఒక సిస్టర్ చెప్తున్నారు, అంకుల్ కొన్నిసార్లు 2 రోజులు పస్తు కూడా ఉండేవారట. మరి ఆ వాక్యం చెప్పేటప్పుడు మరి కొన్ని చోట్ల వెళ్ళిన గ్రామాల్లో మరి అక్కడ భోజనం కూడా దొరకపోయేదట. అయినా సరే అంకుల్ మరి సంతోషంగా మరి దేవుని వాక్యం చెప్తూ ఉండేవారు. మరి కొన్ని చోట్ల ఓన్లీ పల్లీలే దొరికేవంట, ఉడకబెట్టిన పల్లీలు తినేవారట. మరి సో ఇవన్నీ వింటుంటే మరి రియల్లీ మరి ఇప్పుడున్న మరి బోధకులు మరి ఇటువంటి బోధకుడు మరి మనకు ఐ థింక్ ఎవరు ఉండరు ఏమన్నా మరి ఇంత డెడికేటెడ్గా. అండ్ అనదర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈజ్ మిస్టర్ ప్రసాద్ గురించి కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత డెడికేటెడ్గా, అంత అంకుల్కి అంత లాయల్గా ఉండటం అనేది నేను ఇంతవరకు ఏమైనా చూడలేదు రియల్లీ. ఎందుకంటే మేము వీ హ్యావ్ నాట్ సీన్ సచ్ ఎ పర్సన్. అంకుల్ ఏది చెప్తే మరి ప్రసాద్ గారు యూస్ టు ఫాలో. అండ్ అంకుల్ ఒక వాక్యం ఏదని చెప్పేసరి ఆయన మాటకి ఎదురు చెప్పకుండా మరి అంకుల్కి అంత లాయల్గా ఉండటం అనేది కూడా నేను ఇంతవరకు ఏమన్నా చూడలేదు. ఇంకా అంకుల్ విషయంలో మరి ఇందాక సిస్టర్ కూడా అన్నారు, వాక్యం చదవకుండా ప్రేయర్ చేయొద్దు అనేవారు. సో అది నాకు బాగా నచ్చింది. ఒక రియల్లీ మనం వాక్యం చదవకుండా వీఆర్ స్పిరిచువల్ బెగ్గర్స్ అనేవారు. అంటే ఎంతసేపు అడుగుతాము దేవుణ్ణి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. బట్ గాడ్ నోస్ మనకేమి ఇవ్వాలనేది దేవుని తెలుసు. సో ఆయన వాక్యం అనేది రియల్లీ ఇట్స్ మనకి అది ఆహారం, జీవాహారం. దాన్ని మనం మర్చిపోకూడదు. అంకుల్ చెప్పిన వాక్యాలు మరి అంకుల్ యాక్చువల్గా లేరు అనేది, బట్ హీ లివ్స్ ఇన్ అవర్ హార్ట్స్. అది ఇంకొకటి ఏంటంటే ఇందాక బ్రదర్ అన్నట్టు అంకుల్ లెగసీని మరి అది దేవుని చిత్తం మరి మనకు తెలీదు. మరి ఈ యొక్క చిన్ని మంద మరి అంకుల్కి వారి యొక్క వాళ్ళ జీవితాలంతా అంకుల్తో ముడిపడి ఉన్నాయి. అంకుల్ యొక్క వాక్యం చెప్పడానికి, ఆయన వాక్యం వినడానికి ఎంతోమంది ఆశతో వచ్చేవారు. మరి అలానే మరి అంకుల్ యొక్క ఫొటోస్ అవి చూస్తుంటే రియల్లీ అసలు ఇన్ని సంవత్సరాలు ఇంత డెడికేటెడ్గా దేవుని సేవ చేసేవారిని ఇంత చూడలేదు, మనం చూడబోం కూడా. ఎనీహౌ ఐ థింక్ నా అంకుల్ ఈజ్ విత్ లార్డ్ ఆల్మైటీ. He's very happy there, and we will also see uncle one day, and we are also in the line. Everyone has to go there. So uncle whatever he has preached to us, we will follow that. With this small this thing, this tributes, I will finish this thing. Thank you for giving this opportunity.